హాయ్! హలో! వెల్కమ్ టు అఖిల సతీష్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. రీసెంట్‌గా మేము యాదగిరిగుట్ట టెంపుల్‌కి వెళ్ళామండి. ఆ వీడియో వచ్చేస్తుంది చూసేయండి. మేమైతే ఎప్పటినుంచో అనుకుంటున్నామండి వెళ్ళాలి, వెళ్ళాలి అని. అసలు కుదరట్లేదు. మొత్తానికి ఇప్పుడైతే వెళ్ళేస్తున్నాము. చూడండి మీకోసం గ్రీనరీ క్లిప్స్ యాడ్ చేశాను చూసేయండి. మనం వెళ్ళే దారిలో ఈ పచ్చటి ప్రకృతి మనల్ని చాలా ఆహ్లాదపరుస్తుందండి. చూసేయండి మీరు కూడా. మేము మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశామండి. నేనైతే ప్రకృతి ప్రేమికురాలినండి. మీరు కూడానా? అయితే చూసేయండి ఎంత బాగుందో గ్రీనరీ. ఇది భువనగిరి ఫోర్ట్ అండి. చూడండి దూరం నుంచి చూపిస్తున్నాను మీకు. భువనగిరి జిల్లా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ రోడ్డుకి ఇరువైపులా. మనం యాదగిరి గుట్ట మెయిన్ రోడ్కి వచ్చేసామండి. ఈ ఘాట్ రోడ్ ఎక్కాలంటే మనకు 500 టికెట్ ఛార్జ్ చేస్తారండి. మేము కూడా 500 టికెట్ ఛార్జ్ తీసుకొని పైకి బయలుదేరేసాం. చూడండి పైన టెంపుల్ పైన వ్యూ, పచ్చటి చెట్ల మధ్యలో టెంపుల్ సూపర్ అద్భుతంగా ఉందండి. ఘాట్ రోడ్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. చూడండి ఘాట్ రోడ్ బాగుందండి, చాలా బాగుంది. మన రోడ్డుకి ఇరువైపులా కూడా భక్తి నామాలతో చాలా బాగా రాశారండి. ఓం నమో నారసింహాయ నమ, ఓం నమో వాసుదేవాయ నమ. చాలా బాగా రాశారండి. దైవనామ స్మరణలో మనం పైకి గుట్టపైకి ఎక్కేయచ్చు. చూడండి అల్లంత దూరాన టెంపుల్ ఎంత బాగా అనిపిస్తుందో. ఈ టెంపుల్కి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే మేము డేలో వెళ్ళాల్సి వచ్చింది. మీరు వెళ్ళినట్లయితే నైట్కి ప్లాన్ చేసుకోండి దర్శనానికి, చాలా బాగుంటుంది. మేము కూడా నైట్ వ్యూ చూసాము. ఈసారి డేలో ప్లాన్ చేసుకున్నాము. చాలా బాగుంటుందండి టెంపుల్. మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండ్ ఫేవరెట్ ప్లేస్ యాదగిరిగుట్ట అండి. చాలా బాగా నచ్చుతుంది నాకు ఇక్కడ. చూడండి టెంపుల్కి దగ్గరగా వచ్చేసాం మనం. టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు, చూసేయండి. చూడండి శిలాతోరణం ఎంత బాగుందండి. వావ్ సూపర్ కదండి, అసలు చాలా బాగుంది. మనం టెంపుల్కి రీచ్ అయిపోయామండి. మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇస్తారు, మనం కార్ పార్క్ చేసేసుకోవచ్చు. చూడండి కార్ పార్కింగ్, మేము కూడా కార్ పార్క్ చేసుకున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ 7:30కి అండి మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి రెడీ అయిపోయాము మేము దర్శనం కోసం. ఎర్లీ మార్నింగే ఇక్కడ మేము దేవుని నామాలు పెట్టించుకుంటున్నాం. మా పాప చూడండి ఎంత చక్కగా పెట్టించుకుంటుందో దేవుడి తిరునామాలు. ఓం నమో వాసుదేవాయ నమః. నాకైతే ఫేవరెట్ గాడ్ అండి లక్ష్మీ నరసింహస్వామి, చాలా బాగా అనిపిస్తుంది. నామాలు పెట్టించుకొని నేను కూడా పెట్టించుకున్నాను. ఇక్కడ మాకు కోతి దర్శనం ఇచ్చిందండి. మనం తీసుకొచ్చుకున్న పులిహోర దానికి కూడా కొంచెం వేస్తే ఆ టేస్టీ ఫుడ్ని అది కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది. మీకు కూడా వీలైనప్పుడు మూగజీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. అది చూడండి ఎంత బాగా ఇట్లా అనుకుంటూ తింటుంది ఫుడ్ని. 5 అంతస్తులు ఉందండి పైకి ఎక్కడం. మేము ఎక్కేసాము ఆల్రెడీ. పైన టెంపుల్కి రీచ్ అయిపోయాం దగ్గరికి. ఇక్కడ కొంచెం 10 minutes వాక్ ఉంటుందండి. ఇక్కడ మనకి బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అది మన పెద్దవాళ్ళకి, ఎక్కలేని వాళ్ళకి, వృద్ధులకి, చంటి పిల్లలకి బ్యాటరీ వెహికల్స్ ఫ్రీ అండి. కాకపోతే పైన మనం స్పెషల్ దర్శనం 150 రూపీస్ ఛార్జ్ చేసి టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం టెంపుల్కి ఎంటర్ అయిపోయాము. టెంపుల్ వెలుగుల జిలుగుల మధ్య మాత్రం అద్భుతంగా ఉంటుందండి.
మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకోండి. చూసేయండి, లైటింగ్ చాలా బాగుంటుంది లోపల. ఇది గర్భగుడి అండి. చూడండి ఎంత బాగుందో లైట్ వ్యూలో. సూపర్గా ఉంది కదా. మాకు మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇది బయట వ్యూ అండి. మనం గుట్టపై నుండి కింద వీడియో తీస్తే ఇలా ఉంది. ఇల్లు అన్నీ ఇలా కనబడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.